నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్ల గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో ఉన్నప్పుడు దాదాపుగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీలకు రాజ్యాధికారం తీసుకొస్తాం, బీసీలలో ఎవరైతే చదువుకున్నా చదువుకోకపోయినా సరే వాళ్ళంతా కూడా ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% ఒకవేళ ఏదైతే గవర్నర్ దగ్గర నుంచి బిల్స్ కానీ లేదంటే ఆ బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసినా పాస్ అవ్వకపోయినా ఖచ్చితంగా పార్టీ పరంగా అయినా సరే 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కాస్త వేగంగా అడుగులు వేస్తుందనుకోవచ్చు. ఈ క్రమంలోనే సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. అయితే ఈ కసరత్తులో బీసీ రిజర్వేషన్ల కోటాలో భారీగా కోత విధించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇది కీలక పరిణామంగా కూడా మారింది. అయితే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా జరగవా, జరిగితే ఏంటి పరిస్థితి, బీసీలు 42%కే కట్టుబడి ఉన్నారా లేదంటే ఖచ్చితంగా కుదించినా సరే పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఇక్కడైతే మొత్తంగా ఈ నెంబర్ని కనుక కుదిస్తే డెఫినెట్లీ బీసీలకు అన్యాయం జరిగినట్లే. రిజర్వేషన్ రాకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇస్తే మిగతా బీజేపీ కానీ అలాగే బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలు కూడా బీసీకి టికెట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో ఇక్కడ బీసీ నిలబెడితే వీళ్ళు తీసుకొచ్చి కాస్త డబ్బు బలం లేదంటే అంగబలం అర్ధబలం ఉన్న ఒక ఓసీ క్యాండిడేట్ నిలబెడితే ఇక్కడున్న బీసీ ఎవరైతున్నారో ఈ బీసీ అన్యాయం అయిపోతాడు. సో ఇది వెరీ క్లియర్, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన స్థానాల కేటాయింపు ప్రక్రియ అయితే శుక్రవారంతో ముగిసిపోయింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2024లో నిర్వహించిన ఇక్కడ చూస్తే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక కులగణన చేశారు. దీనికి సంబంధించి 2024లో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారనమాట. అయితే రొటేషన్ పద్ధతి ఇక్కడ పాటిస్తున్నారు. 2019 ఎన్నికల జాబితాను పరిశీలించి తాజా కేటాయింపులు చేశారనమాట. ఈసారి రిజర్వేషన్ల ఖరారులో బీసీ కోటాలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. గతంలో ప్రాథమికంగా 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ 42% ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రతిపాదన ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్లను తాజాగా ఇక్కడున్న 42ని 22.3% కుదించినట్టు తెలుస్తుంది. దీనికి పరిమితం చేశారు. దీనికి పరిమితం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దీనివల్ల ఎంత తగ్గింది అంటే దాదాపుగా 19.7% తగ్గింది వీళ్ళకి ఇస్తానన్న 42%కి సంబంధించి. అయితే ఇక్కడ జనరల్ కేటగిరీకి మార్చారు. ఈ 19.7% ఏదైతుందో దీన్ని జనరల్ చేసి దీన్ని బీసీ రిజర్వ్డ్ చేశారనమాట. కానీ ఇక్కడ దాదాపుగా 20% మంది బీసీలకు అన్యాయం జరిగినట్టే మళ్ళీ ఇక్కడ కూడా. అయితే ఈ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి ఖరారు చేసి జిల్లా స్థాయి జాబితాలను అంటే పంచాయతీరాజ్ శాఖ కానీ ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే ఆ కార్యాలయానికి సంబంధించిన ఈ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం అయితే ఉందో దానికి పంపించనున్నారు. దీనికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ కానీ అఫిడవిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా తుది జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలపైన ఈ నెల 24న కోర్టులో విచారణ ఉంది. ఈ 24th ఈ నెల 24న కనుక హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే ఆ మరుసటి రోజే అంటే 25న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో అంటే ఇక్కడ స్టేట్ క్యాబినెట్ ఇక్కడ 24లో కోర్టులో తీర్పు వస్తే కనుక 25న మీటింగ్ పెట్టుకున్నారు. అదేంటంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. క్యాబినెట్ ఆమోదం తర్వాతే అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల ఆశావాహులు ఏవైతున్నాయో హైకోర్టు తీర్పు క్యాబినెట్ నిర్ణయం కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఏంటంటే డిసెంబర్ తొలి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది అక్షరాల నిజమే. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించిన కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ అవకాశం ఇస్తుందా బీసీల కంటే ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు హామీ ఇవ్వలేదు కాబట్టి. కానీ ఒక బీసీ పోటీ చేసే దగ్గర వీళ్ళు ఓసీని తీసుకొచ్చి నిలబెడితే ఏంటి పరిస్థితి? సో ఇక్కడ దాదాపుగా బీసీల్లో చాలా ఉపకులాలు ఉన్నాయి. అందులో కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 లక్షల మంది ఓటర్లు ఉన్న ఉపకులం ఉందనుకోండి. వాళ్ళు ఒక స్థానం నుంచి ఎక్స్ అనే గ్రామం నుంచి పోటీ చేయాలి. ఆ గ్రామంలో వాళ్ళ జనాభా సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ బీసీ రిజర్వేషన్ వచ్చింది కదా అని వీళ్ళు నిలబడితే కానీ ఇక్కడ ఓసీ తీసుకొస్తే ఏంటి పరిస్థితి? మిగతా పార్టీలు అంటే బీసీలు డబ్బులు లేని వాళ్ళు కూడా బీసీలు ఉన్నారు.
ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనడానికి ఇది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. 42% పార్టీ తరఫున ఇచ్చినా సరే ఇక్కడ దీన్ని మళ్ళీ కుదించి 22.3% ఇస్తున్నారు. మిగతా 19.7% ఎక్కడంటే ఓసీ కేటగిరీ, ఎక్కడ ఓసీ జనరల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఇది ఒక పెద్ద ఒత్తిడి ఉంది. దీనిపైన ఈ నెల 24న కోర్టు నుంచి ఆ విచారణ ఏదైతే వస్తుందో, తీర్పు ఏదైతే వస్తుందో, దాని తర్వాత కోర్టు తీర్పు తర్వాత ఇమీడియట్గా 25న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చిస్తారనమాట. సో మొత్తానికి ఇక్కడ బీసీలకు మరొక ఎదురు దెబ్బ తగలనుంది. సో రాష్ట్ర ప్రభుత్వ తీరు కానీ లేదంటే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పైన కానీ బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయంలో కమెంట్ రూపంలో తెలియజేయండి.